క్రీస్తు నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో దేవుని వాక్యం వినించడానికి వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా శుభములు. దేవుని యొక్క వాక్యం మీ జీవితాన్ని మార్చేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం. వాక్యం చదవడం అనేటటువంటిదే గొప్ప దీవెన. వాక్యము వినడం అనేటటువంటిదే గొప్ప దీవెన. నేను అనేక సార్లు అంతకుముందు చెప్పినట్లుగా మళ్ళీ ఇంకొక మారు చెప్తాను. ఏమిటి అంటే, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రాథమికంగా దేని ద్వారా ప్రవేశిస్తాయి అంటే, దేవుని కృప నీ జీవితంలోనికి ఏ విధంగా చొచ్చుకొని వస్తుంది, దేవుని కృప నీ జీవితంలోనికి ఏ విధంగా ప్రవేశిస్తుందంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం ద్వారా నీ జీవితంలోనికి కృప ప్రవేశిస్తుంది. గాడ్స్ గ్రేస్ అనేటటువంటిది నీ జీవితంలోకి ఇట్ ఎంటర్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి నువ్వు నీ జీవితంలో అత్యంత ప్రముఖ స్థానము, ముఖ్యమైనటువంటి స్థానము దేనికి ఇవ్వాలంటే, నీ యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాలి. ఈ దినంన రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించును అని చెప్పి వాక్యంలో రాయబడింది. ఏలియా ఇశ్రాయేల్ రాజు అయినటువంటి అహాబుని ఎదుర్కొనపోయి ఒక చిన్న ప్రకటన చేశాడు. ప్రకటన చిన్నదే కానీ దాని యొక్క ఫలితము చాలా పెద్దది. ఆ ప్రకటనలో ఏమని చెప్పి ఏలియా రాజుతో చెప్పాడంటే, నా మాట చొప్పున తప్ప ఇశ్రాయేల్ దేశంలో ఈ రాబోయేటటువంటి సంవత్సరాల్లో వర్షము పడదు, మంచు కురవదు అని చెప్పాడు. ఆ వచనంలో ఏలియా మాట్లాడినటువంటి ఒక మాట ఏమన్నాడంటే, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో అనేటటువంటి ఒక పదాన్ని, ఒక వాక్య భాగాన్ని ఆయన ఉపయోగించాడు. నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను అని. ఆ మాట అర్థము ఏమిటి అంటే, సేవకుడు యజమానుని సన్నిధిలో నిలబడి ఉంటాడు. యజమానుడి యొక్క స్థాయి వేరే, పరిచారము చేసేటటువంటి సేవకుని యొక్క స్థాయి వేరే. సేవకుడు నిలబడి ఉంటాడు, దాసుడు నిలబడి ఉంటాడు. పరిచర్య చేసేటటువంటి వాడు పరిచర్య చేస్తాడు. యజమానుడు చిత్తాన్ని నెరవేర్చేదానికి పరిచారకుడు నియమింపబడ్డాడు, సేవకుడు నియమింపబడ్డాడు. సేవకుని యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, యజమానుడు ఏది చెప్తే దాన్ని విని దాని ప్రకారము చేయడము సేవకుని యొక్క ప్రధానమైనటువంటి పని. ఏలియా అహాబుతో మాట్లాడేటప్పుడు నేను ఎవని ముందు నిలబడి ఉన్నానో అనేటటువంటి మాట ఆయన ఉపయోగించినప్పుడు అహాబుకి అర్థమై ఉంటుంది. అర్థం కాదని కాదు. సేవకులు, రాజు దగ్గర సేవకులు చాలామంది నిలబడి ఉంటారు. కొంతమంది సమీపంగా ఉండొచ్చు, కొంతమంది దూరంగా ఉండొచ్చు, కొంతమంది సన్నిహితులైనటువంటి సేవకులు ఉండొచ్చు, కొంతమంది అంత సన్నిహితులు కానటువంటి సేవకులు ఉండొచ్చు. కొంతమంది సన్నిహితంగా ఉండేటటువంటి సేవకులతోటి యజమానుడు తన అంతరంగంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని పంచుకుంటాడు, షేర్ చేసుకుంటాడు. అందరి సేవకులతో చేసుకోడు, అందరి పరిచారకులతో చేసుకోడు. అంటే ఈ యజమానుడు సేవకుడు ఈ సంబంధంలో, ఈ రిలేషన్షిప్లో సమీపంగా ఉండి యజమానుడి స్వరము వింటూ యజమానునికి పరిచర్య చేసేటటువంటి, ఉపచారం చేసేటటువంటి సేవకుడు ఎప్పుడు కూడా యజమానుడు ఏం మాట్లాడుతున్నాడు అనేటటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు.
ఆయన హృదయంలో ఏమి ఆలోచన ఉంది, ఆయన హృదయంలో ఏ తలంపులు ఉందని చెప్పి సేవకులు, దగ్గరగా ఉండేటటువంటి పరిచారకులు గ్రహించగలరు. దేన్ని బట్టి ఇది వస్తుందంటే, యజమానుడితో నడిచి నడిచి ఆయనతో సంబంధం అనేక సంవత్సరాలుగా కలిగి ఉండి 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 సేవకుడు యజమానుని యొక్క మనసుని కొన్ని సందర్భాల్లో సులభంగా గ్రహించగలిగేటటువంటి స్థితిలో ఉంటాడు. ఈ సేవకుడికి యజమానుడికి ఏది ఇష్టము, ఏది ఇష్టం కాదు, ఏదంటే అసహ్యము, ఏదంటే చాలా ప్రీతికరము, ఏది చేయాలని ఇష్టపడతాడు, ఏది కోరుకుంటాడు అనేటటువంటి విషయాలు సేవకులకి తెలిసే ఉంటుంది, పరిచారులకి తెలిసే ఉంటుంది. కొంతమంది సేవకులు ఎలా ఉంటారంటే, యజమానుణ్ణి ప్రేమించి సేవ చేస్తారు, సమీపంగా వస్తారు, ఆయనంటే ఇష్టపడతారు. ఇటువంటి స్వభావం కలిగినటువంటి సేవకులు కూడా ఉంటారు. కొంతమంది జీతం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ప్రేమించి యజమానుణ్ణి నిరంతరము కనిపెట్టుకుని ఉండి ఆయన సన్నిధిలో మెలుగుతూ ఆయన స్వరం కోసం కనిపెట్టుకుని ఉండేటటువంటి వారితోటి, ఆ సమీప సంబంధ బాంధవ్యం కలిగినటువంటి సేవకులతోటి యజమానుడు తన అంతరంగాన్ని పంచుకుంటాడు, తన ఆలోచనల్ని పంచుకుంటాడు. ఏలియా అటువంటి యెహోవా దేవునికి సమీపంగా మెలిగేటటువంటి, ఆయనతో నడిచేటటువంటి, ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి, స్వభావాన్ని ఎరిగినటువంటి అంతరంగిక పరిచారకుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సమీపంగా ఉన్నాడు అంటే ఇన్నర్ సర్కిల్లో ఉండేటటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లు పరిచారకులు చాలామంది ఉండొచ్చు, సేవకులు చాలామంది ఉండొచ్చు, కానీ ఆ ఇన్నర్ సర్కిల్లో అంతరంగంగా ఆయనకి సమీపంగా ఉండేటటువంటి సేవకులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. వాళ్ళు యజమానుని యొక్క అంతరంగంలో ఉండేటటువంటి విషయాలు గ్రహించగలరు, యజమానుడు వాళ్ళతో పంచుకుంటాడు. ఇక్కడ ఏలియా యెహోవా సన్నిధిలో నిలబడున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి యెహోవా సన్నిధిలో, ఇశ్రాయేల్ దేశానికి దేవుడైనటువంటి, ఇశ్రాయేల్ దేశానికి రాజు అయినటువంటి దేవుని సన్నిధిలో ఏలియా నిలబడున్నాడు. యెహోవా యొక్క స్వరాన్ని ఏలియా విన్నాడు, వినగలిగాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఏలియా యెహోవాతోటి సన్నిహితంగా నడిచినటువంటి వ్యక్తి, యెహోవాని ప్రేమించినటువంటి వ్యక్తి. ఇక్కడ నేను యెహోవాను ప్రేమించినటువంటి వ్యక్తి అనేటటువంటి మాట ఉపయోగించినప్పుడు దానికి పర్యాయపదంగా, అంటే యెహోవాని ప్రేమించడము అంటే మనము శరీరంతో ఉండేటటువంటి వాళ్ళం, పదార్థ ప్రపంచంలో ఫిజికల్ వరల్డ్లో నివసించేటటువంటి వాళ్ళం, మనం ఒక వస్తువుని చూస్తే తప్ప, ఒక వ్యక్తిని చూస్తే తప్ప వాటి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోలేము, ప్రేమించలేము, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ మనము దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ఈయన యెహోవాని ప్రేమిస్తున్నాడంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, యెహోవా యొక్క మాటలను, యెహోవా చేసినటువంటి నిబంధనను, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నిబంధనను, ఆయన స్వభావం ఏ విధంగా ఉంటుందో బాగా ఎరిగి దాని ప్రకారం నడుచుకునేటటువంటి వ్యక్తి ఏలియా. అంటే ఏలియా యొక్క హృదయంలో యెహోవా యొక్క మాటలు ఉన్నాయని చెప్పి దాని యొక్క అర్థం. ఆ మాటల్ని గౌరవించేటటువంటి వ్యక్తి అని అర్థం. ఆయనకి సన్నిహితంగా ఎందుకు నడుస్తున్నాడంటే ఆయన మాటల్ని ఏలియా లోపల పెట్టుకుని ఉన్నాడు. లేకపోతే ఇంత సన్నిహిత సంబంధం అనేటటువంటిది యెహోవాకి ఏలియాకి సాధ్యం కాదు. సేవకుడు సమీపంగా వస్తున్నాడంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సేవకుడు యజమానుడికి ప్రీతికరంగా నడుచుకోవాలా, అంగీకారంగా నడుచుకోవాలా, ఆయన ప్రేమకి పాత్రుడు కావాలా, ఆయన అభిమానానికి పాత్రుడు కావాలా, ఆయన అంతరంగ విషయాల్లో ఈయనకి తెలిసేటట్లు అంటే పంచుకునేటట్లు కావాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. యజమానునికి నువ్వు దగ్గరగా రావాలి అంటే నీ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సేవకుడుగా, పరిచారకుడుగా నువ్వు నీ యజమానుని యొక్క స్వరము వినగలిగేటటువంటి స్థితిలో, ఆయన దరిదాపుల్లో, ఆయనకి సమీపంగా నువ్వు ఉండి తీరాల. యజమానుడు చెప్పేటటువంటిది వినాల. యజమానుడు చెప్పేటటువంటిది వినలేనటువంటి స్థితిలో సేవకుడు ఉన్నాడంటే యజమానుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చలేడు. వినడము అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. లిజనింగ్ ఈజ్ ద
ఫస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ డిసైపుల్. ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు నీకు యజమానుడు అయినప్పుడు, యేసు నీకు ప్రభువు అయినప్పుడు, చూడండి, అపోస్తలులు యేసుకి ఉపయోగించినటువంటి పదము ప్రభువు అన్నారు. ప్రభువు అనేటటువంటిది వాళ్ళు హిబ్రూ భాషలో అదోనాయ్ అనేటటువంటి పదం ఉపయోగించారు. అదోనాయ్ అనేటటువంటి పదము వాళ్ళు ఎవరికి ఉపయోగించారంటే, యెహోవా దేవుడికి, పాత నిబంధన కాలంలో మోషేతో మాట్లాడి ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి యెహోవా దేవుడికి, యాహ్వేకి వాళ్ళు ఉపయోగించినటువంటి ఇంకొక పర్యాయ పదం, ఇంకొక పదం ఏమిటి అంటే అదోనాయ్. వాళ్ళు మాటి మాటికి యెహోవా దేవుడు అని చెప్పి పిలవకుండా దాన్ని, ఎందుకంటే అది చాలా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి గొప్ప నామం కాబట్టి అది డైరెక్ట్గా పలకుండా వాళ్ళు ఏం చేశారంటే అదోనాయ్, ప్రభు అనేటటువంటి పదాన్ని వాళ్ళు ఉపయోగించేటటువంటి వాళ్ళు. ఆ పదంని వాళ్ళు అపోస్తలు యేసు ప్రభువుకు ఉపయోగించారు. అదోనాయ్ అంటే ప్రభువు. యెహోవాకి ఎటువంటి పదము, ఏ పర్యాయ పదం అయితే ఉపయోగించారో అదే ప్రభు యేసు ప్రభువుకు ఉపయోగిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే యేసు యెహోవా కాబట్టి ఆయనకి నువ్వు శిష్యుడివి, ఆయన నువ్వు రక్షకుడిగా నమ్ముకున్నావు, ఆయన దగ్గర నీ పాపాలని ఆయన పరిశుద్ధ రక్తంలో నువ్వు కడుక్కున్నావు, ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టావు. ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ నువ్వు నిర్ణయం చేసినప్పుడు, రక్షణలోకి వచ్చినప్పుడు నువ్వు ఒక నిర్ణయం ఏదో చేసుంటావు కదా, చేసావు. ఆ నిర్ణయం యొక్క తాత్పర్యము, దాని ఫలితము ఏమిటి అంటే ఆయన ప్రభువు, నువ్వు సేవకుడివి. ఆయన ప్రభు, ఆయన యజమానుడు, నువ్వు ఆయన యొక్క దాసుడివి. మరి నువ్వు దాసుడు అయితే, నువ్వు సేవకుడు అయితే, నువ్వు పరిచారకుడు అయితే, నేను ఇక్కడ ఒక డిస్టింక్షన్ మెయింటైన్ చేస్తా. అదేంటి అంటే, సేవకుడు పరిచారకుడు అనేటటువంటి దాన్ని నేను కలిపి ఇన్క్లూజివ్గా వాడుతున్నా, అంతా కలిపి వాడుతున్నా. ఎందుకంటే సేవకుడు అనగానే క్రైస్తవ పరిభాషలో ఒక సంఘం ఉండి, కొద్దిమంది విశ్వాసులుండి దాన్ని నడిపించేటటువంటి వాడిని సేవకుడు అని చెప్పి కొంతమంది అంటారు. సువార్తను ప్రకటించేటటువంటి వాడిని సేవకులు అంటారు, ప్రవక్తల్ని సేవకులు అంటారు. కేవలము పరిచర్య, దేవుని యొక్క సేవ అంటే పర్టికులర్గా సువార్త ప్రకటించి చర్చిలో సంఘం కలిసి ఉండి దేవుడు వాళ్ళు మాత్రమే సేవకులు అని చెప్పి పిలిచేటటువంటి అలవాటు ఉంది. కానీ దాన్ని విస్తృత అర్థంలో తీసుకున్నప్పుడు, ఇన్క్లూజివ్గా తీసుకున్నప్పుడు, ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క యేసు ప్రభు యొక్క సేవకుడే, యేసు ప్రభు యొక్క దాసుడే. మనము డిస్టింగ్విష్ చేసేసి దాన్ని సపరేట్ చేసేసి సేవకుడు అంటే సంఘ కాపురని, సేవకుడు అంటే సువార్త ప్రకటించేటటువంటి వాడని, సేవకుడు అంటే ఇంకా ప్రవచనాలు చెప్పేటటువంటి వాడని, సేవకుడు అంటే సంఘంలో పనిచేసేటటువంటి వాడని, దీనికి మాత్రమే పరిమితం చేయవద్దు. దీన్ని ఇన్క్లూజివ్గా అంతా కలిపి తీసుకుంటే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఆయన చేతుల్లో తన జీవితాన్ని పెట్టి ఆ మహిమ కలిగినటువంటి నిరీక్షణ కలిగి ఉండేటటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కూడా యేసు ప్రభు యొక్క సేవకుడు, సేవకురాలు. ఆ తర్వాత మిగిలిన డిస్టింక్షన్స్ మనం చేసుకోవచ్చు. ఈయన సంఘ కాపరి, ఈయన సువార్థికుడు, ఈయన ఉపదేశకుడు, ఆయన ప్రవక్త, ఈయన పరిపాలకుడు, ఇటువంటివన్నీ తర్వాత చేసుకోవచ్చు. బట్ బేసిక్గా సేవకుడు అంటే ప్రతి విశ్వాసి కూడా ఆ సేవకుని యొక్క కేటగిరీ కింద వస్తాడు. కాబట్టి నువ్వు యేసు ప్రభుని నమ్ముకుని ఉంటే, నువ్వు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించుంటే, నువ్వు యేసు ప్రభు యొక్క సేవకుడివి, నువ్వు యేసు ప్రభు యొక్క దాసుడివి. నీ జీవితంలో ఆ ప్రభువుకి నీ జీవితం పట్ల కలిగి ఉండేటటువంటి ఆలోచనలు, తలంపులు అవన్నీ నీ జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే నీకు కావలసినటువంటి మొట్టమొదటి రిక్వైర్మెంట్ అంటే, ప్రప్రథమైనటువంటి నీకు ఉండవలసినటువంటి లక్షణము ఏమిటి అంటే, సేవకుడు ఏ విధంగా యజమానుడు కోసం కనిపెట్టుకుని ఏమి చెప్తాడా అని చెప్పి ఆలకిస్తూ ఉంటాడో, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ ప్రభువు నీకు ఏమి చెప్తాడు, ఆయన స్వరము వినాల అనేటటువంటి ఆసక్తి కలిగి ఆయనకి నువ్వు సమీపంగా ఉండాలి. అంటే వినగలిగేటటువంటి దూరంలో ఉండాలి, వినేటటువంటి లక్షణం కలిగి ఉండాలి. దానికోసము నీ చెవులు నువ్వు తెరుచుకుని ఉండాలి. అయితే యేసు ప్రభు నీతోటి డైరెక్ట్గా ప్రతిసారి కూడా, ప్రతిరోజు కూడా ఆయన తన యొక్క ఆడిబుల్ వాయిస్లో, అంటే స్వరము వినిపించేటటువంటి స్థితిలో ఆయన మాట్లాడు. ఆయన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే, ఆయన స్వరము వినాలి అంటే, ఆయనకి సమీపంగా రావాలంటే, నువ్వు మొట్టమొదటిగా నువ్వు అలవాటు చేసుకోవాల్సినటువంటిది, అభ్యాసం చేయవలసినటువంటిది ఏమిటి అంటే, ఆయన నీ కోసం రాసినటువంటి ఆ పుస్తకంలో, అంటే బైబిల్ గ్రంథంలో
ఆయన స్వరాన్ని వినడం అనేటటువంటిది నువ్వు నేర్చుకోవాలి. అది అభ్యాసం అనేటటువంటిది చెయ్యాలా. అది నీకు ఒక్క రోజులో రాదు, 2 రోజుల్లో రాదు, ఒక వారం రోజుల్లో రాదు, ఒక నెల రోజుల్లో రాదు. ఆయన యొక్క స్వరాన్ని తెలుసుకుని ఆయనకి స్వరము వినడం అనేటటువంటిది నువ్వు నేర్చుకోవాలా, గుర్తించడం అనేటటువంటిది నేర్చుకోవాలా. ఈ దేవుని యొక్క స్వరము ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది. అంటే స్వరము వినడం అంటే ఏం చెప్తున్నాడు ఆయన, ఏం మాట్లాడుతున్నాడు ఆయన అనేటటువంటిది. నువ్వు అది నేర్చుకున్నప్పుడు, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆయన వాక్యాన్ని నువ్వు చదవడం నేర్చుకున్నప్పుడు మనము బేసిక్స్లోకి, అంటే అసలు ఫండమెంటల్స్లోకి వస్తాం. నువ్వు నేర్చుకున్నప్పుడు నీకు ఒక మంచి దీవెన ఒకటి వస్తుంది. అది ఏంటి అంటే, నీ యజమానుడి యొక్క స్వరాన్ని నువ్వు వినగలిగేటటువంటి స్థితిలో ఉంటావు. ఎప్పుడు అంటే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరము పఠిస్తూ ఉన్నప్పుడు, దాన్ని చదువుతూ ఉన్నప్పుడు, నీ యొక్క అంతరంగంలో ఉండేటటువంటి నీ మనస్సు, లేదంటే నీ యొక్క అంతరంగ పురుషుడు, లేదంటే నీ యొక్క మైండు, నీ యొక్క హార్ట్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అదేంటంటే ట్యూన్ అవుతుంది. దేనికి ట్యూన్ అవుతుంది? నీ యజమానుడి యొక్క స్వరానికి నీ యొక్క మనస్సు ట్యూన్ అవుతుంది. ఏమండి, నువ్వు ఆయన స్వరాన్ని వినడం నేర్చుకుంటావు ప్రాథమికంగా దేంట్లో నుంచి బైబిల్ గ్రంథంలో నుంచి నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినడం నేర్చుకుంటావు. నువ్వు సువార్తలు నువ్వు చదువుకుంటా పో, తర్వాత వచ్చి పత్రికలు చదువుకుంటా పో, పాత నిబంధనలో నువ్వు పో, నీకు అక్కడ దేవుని యొక్క స్వరము ప్రపదిమంగా వినిపిస్తుంది. నువ్వు సేవకుడు అయితే, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి విశ్వాసివి అయితే, సేవకుడు అయితే, ఇది నీకు ప్రాథమికమైనటువంటి మొట్టమొదటి రిక్వైర్మెంట్. అది లేకుండా దేవుని యొక్క స్వరము వినడం అనేటటువంటిది అయ్యేటటువంటి పని కాదు. ఫస్ట్ రిక్వైర్మెంట్, మొట్టమొదటి స్టెప్ చెప్తున్నాను. ఏలియా ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానని అహాబు రాజుతో మాట్లాడేటప్పుడు అంటాడు కదా, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అని చెప్పి. ఈయన సన్నిధిలో నిలబడ్డం అనేటటువంటిది ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి? ఆయన ఒక విగ్రహం ముందు నిలబడి, ఆ విగ్రహం దగ్గర చేతులు కట్టుకొని, దాని ముందు ఎప్పుడు కూడా నిలబడి ఆ విగ్రహం ఏం మాట్లాడుతుందా అని చెప్పి చూస్తున్నాడని దాని అర్థమా? అర్థం అది కాదు. ఎందుకంటే విగ్రహాలు మాట్లాడలేవు, రాళ్ళు మాట్లాడలేవు, చెట్లు మాట్లాడలేవు. ఏమండి, జంతువులు ఉంటాయి, అరస్తాయి, కేకలు పెడతాయి, కూతలు పెడతాయి, అనేక రకమైన చేస్తాయి. మాట్లాడడం అనేటటువంటిది కేవలము జీవించి ఉండేటటువంటి వాళ్ళు చేసేటటువంటి పని. మానవులు ఏమండి, వాళ్ళు చేసేటటువంటి పని, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏలియా ఎవరి సన్నిధిలో నేను ఉన్నానో అని చెప్పి ఆయన అంటున్నప్పుడు, ఆయన ఒక విగ్రహం ముందు నిలబడి లేడు, ఒక గోడ ముందు నిలబడి లేడు, ఒక కొండ ముందు నిలబడి లేడు, ఏమండి, ఒక పుట్ట ముందు నిలబడి లేడు, ఒక చెట్టు ముందు నిలబడి లేడు. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, ఏలియా హృదయంలో యెహోవా దేవుడు మాట్లాడినటువంటి మాటలు అవి స్థిరంగా నిలబడి ఉన్నాయి. వాటి ముందు ఆ యెహోవా యొక్క మాటలకి, యెహోవా చెప్పినటువంటి పలుకులకి ఆయన వాటి ముందు నిలబడి ఉన్నాడు. ఆయన ఎవరికి సేవ చేస్తూ ఉన్నాడంటే, యెహోవాకి సేవ చేయడం అంటే అర్థం ఏమిటి అంటే, యెహోవా పలికినటువంటి మాటలకి హీ ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన సేవిస్తూ ఉన్నాడు. వాక్యం ఎక్కడుంది? హృదయంలో ఉంది. వాక్యం ఎక్కడుంది? ఆయన దాన్ని విని, లేదంటే చదివి దాన్ని నేర్చుకున్నాడు. వాక్యం ఎక్కడుంది? ఆ విన్నటువంటి, ఆ చదివినటువంటి వాక్యం హృదయంలో ఉంది. దాని ముందు ఆయన నిలబడి ఉన్నాడు. దానికి ఆయన భయపడుతూ ఉన్నాడు. దాన్ని ఆయన సేవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ వాక్యము దేవుని యొక్క స్వరము. ఆ వాక్యము బయలుపరచబడింది. దాని ముందు ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నానంటే దాని అర్థము, అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంటే, యెహోవా మందిరం ఉంటే, ఏలియా 24 గంటలు ఆ ప్రత్యక్ష గుడారం ముందు చేతులు కట్టుకుని ఈ విధంగా నిలబడి ఉన్నాను అర్థం కాదు. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో దాని యొక్క అర్థం ఏంటంటే, ఆయన హృదయంలో, ఆయన యొక్క అంతరంగంలో దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా స్థిరంగా నిలపబడి ఉంది. ఆ వాక్యము ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆ వాక్యాన్ని ఏలియా వింటున్నాడు. అది వినడం అంటే ఆ స్వరాన్ని వింటున్నాడు. ఆ స్వరము ఒకసారి పలికింది, అది రాయబడింది. స్వరాన్ని వింటున్నాడు, దాని ముందు ఆయన నిలబడి ఉన్నాడు. ఆ వాక్యానికి ఆయన విధేయత చూపిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఆయన విని
విని లోపలికి తీసుకుని దానికి ఆయన ఒబీడియన్స్ అనేటటువంటిది ఆయన చూపిస్తూ ఉన్నాడు. యెహోవా సన్నిధిలో నిలబడ్డం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని వినడం అనేటటువంటిది. వినిన తర్వాత ఆయన దాన్ని ఏం చేస్తుందంటే, విన్న తర్వాత కొంతమంది ఉంటారు కదండి, అప్పుడప్పుడు ఇళ్లలో ఈ పదం ఒకటి ఉపయోగిస్తుంటారు. ఏం ఉపయోగిస్తుంటారు? ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు అంటుంటారు. ఈ పదం మీకు తెలుసుంటుంది కదా. ఒకవైపు చెప్తుంటారు, పిల్లలతో సహజంగా తల్లిదండ్రులు వాడుతూ ఉంటారు. ఏరా ఈ చెవితో వింటావు, ఆ చెవితో వదిలేస్తావు, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా వింటుంటాడు. సౌండ్ అనేటటువంటిది వస్తుంటుంది. తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు, పెద్దోళ్ళు మాట్లాడుతుంటారు, పిల్లలు దాన్ని వింటారు, అవునంటారు, అవన్నీ ఏదో చెప్తారు. కానీ చివరికి వాళ్ళు చేయమన్నటువంటిది వాళ్ళు చెయ్యరు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం అటువంటిది కాదు ఇక్కడ. ఆయన యెహోవా యొక్క మాటలని దాన్ని సేవిస్తున్నాడంటే, దాన్ని విన్న తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే దాన్ని చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ఎ డూయర్ ఆఫ్ ద వర్డ్. ఎవరు? ఏలియా. ఆయన వ్యక్తిగత జీవితంలో కానీ, ఆయన కుటుంబ జీవితంలో కానీ, ఆయన బయట జీవితంలో కానీ ఎగ్జాక్ట్గా ఆ యెహోవా యొక్క వాక్కు ఏ విధంగా పలికినటువంటి మాట ఏ విధంగా ఉంది దాని ప్రకారము నడుచుకునేటటువంటి వ్యక్తి. ఎందుకు నడుస్తూ ఉన్నా, ఎందుకు ఆయన నడుచుకుంటున్నా అంటే ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటూ ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే, ఏలియాకి యెహోవా పట్ల భయం ఉంది, ఏలియాకి యెహోవా పట్ల భక్తి ఉంది, ఏలియాకి యెహోవా పట్ల గౌరవం ఉంది. వింటున్నాడు, విని వాటిని చేస్తూ ఉన్నాడు. అంటే ఏలియా యొక్క జీవితము యెహోవా యొక్క మాటల చేత ప్రభావితము చేయబడినటువంటి జీవితము. యెహోవా సన్నిధిలో ఉన్నాడు, ఆయన మాటల సన్నిధిలో ఉన్నాడు, ఆ మాటల్ని ఆయన వింటున్నాడు, విన్న తర్వాత వాటిని లక్ష్య పెడుతున్నాడు, లక్ష్య పెట్టిన తర్వాత వాటిని ఆయన చేస్తూ ఉన్నాడు. యెహోవా సన్నిధిలో నిలబడ్డం. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కండిషన్స్ క్రియేట్ చేసినప్పుడు, ఇటువంటి పరిస్థితులు ఏలియా ప్రయాసపడి ఖరీదు చెల్లించి ఈ పరిస్థితులు ఆయన జీవితంలో క్రియేట్ చేసుకున్నప్పుడు, అంటే యెహోవాని నేను ఏ విధంగానైనా వెంబడించాలి, ఆయన పట్టుకోవాలి, ఆయన్ని హత్తుకొని ఉండాలి, ఆయన మాటల ప్రకారం చెయ్యాలి అనేటటువంటి ఆ యొక్క ధ్యాస, ఆ పట్టుదల, ఆ యొక్క ఆపేక్ష, ఆ యొక్క జీల్ అనేటటువంటివి ఏలియా జీవితంలో ఉన్నాయండి. అవి లేకుండా యెహోవా యొక్క స్వరము ఏలియా వినగలిగి ఉండేటటువంటి వాడు కాదు. యెహోవా తన ఆలోచనలను ఏలియాతోటి పంచుకొని ఉండేటటువంటి వాడు కాదు. అంటే ఏలియా తన ప్రయాసను బట్టి, తన ప్రయత్నాన్ని బట్టి, అభ్యాసాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని లక్ష్యపెట్టి వాక్యాన్ని సేవించడం వలన ఏలియా ఏమయ్యాడంటే యెహోవాకి అంతరంగిక సేవకుడిగా, ఇన్నర్ సర్కిల్లో ఉండేటటువంటి ఒక సేవకుడిగా ఏలియా మార్చబడ్డాడు, మార్చుకున్నాడు. తన యజమానుడు ఏలియాతోటి అంతరంగ విషయాలు, జరగబోయేటటువంటి విషయాలు, వాటిని గురించి ముచ్చటిస్తూ ఉన్నాడు. థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. దిస్ ఈస్ కాల్డ్ ప్రాఫెసీ. వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద ల్యాండ్, వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద నేషన్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అది చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఏమి జరగబోతూ ఉంది, రాబోయేటటువంటి కాలంలో దేశంలో ఏమి జరగబోతూ ఉంది, హూ నోస్, ఎవరికి తెలియదు. కానీ యజమానుడికి తెలుసు, రక్షకుడికి అంటే దేవుడికి తెలుసు, సృష్టికర్తకి తెలుసు, సమస్తాన్ని నడిపించేటటువంటి ఆయనకి తెలుసు. ఆయన ఆ యొక్క రహస్యాలని, ఎందుకంటే నీకు నాకు భవిష్యత్తులో ఏమి జరగబోతుందో మనకు తెలియదు, అవి మన కన్నుల దగ్గర నుంచి మరుగుపరచబడ్డాయి. కానీ దేవుడికి తెలుసు. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండేటటువంటి దేవుడు. ఆయన భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తన అంతరంగిక సేవకుడితోటి పంచుకుంటూ ఉన్నాడు. అంటే ఏలియా ఈజ్ ప్రొఫెసీయింగ్, ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ప్రకటిస్తున్నాడు? టెక్నిక్ అది. ఏమండి, కొంతమంది టెక్నిక్స్ చెప్తుంటారు ప్రొఫెసీ చేసేదానికి, మెథడ్స్ చెప్తుంటారు. నాకు తెలియదు అవి పనిచేస్తాయో లేదో, నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రము నిశ్చయమైనటువంటిది, ఖచ్చితమైనటువంటిది. అది ఏమిటి అంటే, నువ్వు దేవునికి సమీపంగా వచ్చినప్పుడు దేవుని స్వరమును నువ్వు వినగలుగుతావు. దేవుడు నీ ప్రస్తుత పరిస్థితితో మాట్లాడచ్చు,
జరగబోయేటటువంటి పరిస్థితితో మాట్లాడచ్చు. నాకు తెలియదు. యజమానుడి యొక్క చిత్తం, ఆయనకి ఇష్టం వచ్చింది మాట్లాడతాడండి. ఓకే. సో ఏలియా తన్ను తాను అటువంటి పరిస్థితిలోనికి పెట్టుకున్నాడు. He put himself in such a situation where God can easily speak to him, where God can share his thoughts with his beloved servant. ఈ యెహోవా సన్నిధిలో నిలబడ్డం అనేటటువంటిది ఉంది చూసారా, దాంట్లో ఏలియా యొక్క కష్టం ఎంతుందో, ప్రయాస ఎంతుందో, ఎంత ప్రార్థన ఉందో, ఎన్ని నిద్రలేని రాత్రులు ప్రార్థనలు ఉన్నాయో మనకు తెలీదు. అంత క్లోజ్నెస్లోకి ఈయన వచ్చాడు అంటే దేవుని యొక్క అంతరంగ విషయాలు, దేవుడు తన అంతరంగ విషయాలు సేవకుడితో పంచుకుంటున్నట్టు ఎంత క్లోజ్గా వచ్చిండాలో ఒకసారి మీకే వదిలేస్తున్నా, మీరే ఆలోచించండి. యేసు ప్రభువు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేటటువంటి దేవుడు. ఆయన దగ్గర నుంచి, ఆయన కనుల దగ్గర నుంచి మరుగైనటువంటిది ఏదీ లేదు. నువ్వు ఆ ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన స్వరాన్ని వినాలంటే నువ్వు వినగలిగేటటువంటి స్థితిలో ఉండాలి. అందులో మొట్టమొదటి భాగంగా నేను మీకు చెప్పినటువంటిది ఏమిటి అంటే క్లోజ్నెస్కి. దేవుడితో నువ్వు క్లోజ్నెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నువ్వు తప్పకుండా నీ బైబుల్ తీసుకుని నువ్వే చదువుకొని, లేదంటే నీ వాక్యం ఎక్కడంటే నువ్వు చదువు రాకపోతే విని దేవుడితోటి నీ సన్నిహిత సంబంధాన్ని బలపరుచుకో, సమీపంగా తెచ్చుకో. అది లేకుండా నువ్వు దేవుడికి సమీపంగా ఉండలేవు. లేదు అంటే లిమిటెడ్గా, అంటే అంత దూరం నేను పోలేను అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే టైం పెట్టలేరు, ప్రయాస పడలేరు, ఖర్చు పెట్టలేరు దేవునికి సమీపంగా వచ్చేదానికి. వాళ్ళు లిమిటెడ్గానే బ్రతుకుతుంటారు. అంటే లిమిటెడ్గా బ్రతకడం అంటే లిమిటెడ్ క్రిస్టియన్ లైఫ్ అంటే ఏమిటి అంటే ఆదివారం నాడు టెన్షన్గా చర్చిలో వచ్చేస్తారు, సేవలు చేస్తుంటారు, సంఘ కార్యకలాపాల్లో పాల్గొంచుకుంటారు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. అవన్నీ కూడా మంచి, నేను ఎప్పుడు కాదని చెప్పడం లేదు. బట్ దట్ ఈజ్ వెరీ లిమిటెడ్. నీకు దేవుడితోటి క్లోజ్నెస్ కావాలంటే, ఒక మంచి రిలేషన్షిప్ కావాలంటే, ఆ దేవుడు ఏం చెప్తున్నాడో నీకు వినాలని నీకు ఆశగానుంటే, ఆయన స్వరాన్ని నువ్వు వినాలని చెప్పి కోరుకుంటే, నువ్వు ఖచ్చితంగా నీ దేవుని యొక్క స్వరము వినడం అనేటటువంటిది, లిజనింగ్ అనేటటువంటిది నువ్వు నేర్చుకుని తీరా. అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి. దానికి మొట్టమొదటి స్టెప్ ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పదే పట్టి చదవడం అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. నీ ప్రభు అయినటువంటి యేసు ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడి ఉన్నావా? నువ్వు ఆయన సేవకుడువేనా? నువ్వు ఆయనకు ఉపచారం చేసేటటువంటి వాడివేనా? అలాగైతే నువ్వు ఆయన చెప్పింది వినగలిగేటటువంటి సమీపంగా ఉండి తీరా. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము చాలా గొప్పది. ఆయన నీకు ఏమి బయలుపరుస్తాడు అనేటటువంటిది, ఎట్లా మాట్లాడుతాడు అనేటువంటిది మనం ఊహించడం కష్టం. అంత గొప్ప విషయాలు, అంత గొప్ప అద్భుతమైనటువంటి విషయాలు నీవు దేవుడి దగ్గర నుంచి తెలుసుకోగలవు. ఒక్క మాట ఆయన నీతో మాట్లాడితే చాలు, ఒక్కసారి నువ్వు ఆయన స్వరం వినిపిస్తే చాలు, ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో ధైర్యం అనేటటువంటిది వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసు నామములో ఆమేన్.